హాయ్ అండి, అందరికీ నమస్తే. జై గోమాత, జై శ్రీరామ్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక టాపిక్ లోకి వెళదాం. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు మా పొలంలో ట్రాప్స్ కట్టే దాని కోసం చక్కగా కట్టి పొలాలు తెచ్చుకోవడం జరిగింది. ఎలా మనం ఈ కట్టెలకి ట్రాప్స్ ను కట్టుకోవాలి, మన ప్రధాన పొలంలో చీడపీడల నుంచి మనం ఎలా కాపాడుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా వివరిస్తాను. మన పొలంలో ఏ పని చేసుకోవాలన్నా నేను ప్రతి పనికి కూడా ఇలా ఒక చిన్న పాక ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే మనం ప్రతి పనికి కూడా కూర్చొని మనం పని చేసుకోవాలి కాబట్టి అలసట ఉన్న కొంచెం సేపు సేద తీర్చుకోవాలనేసి మనం ఒక చిన్న పాక లాంటిది ఏర్పరచుకున్నాను. ఈరోజు నేను ఈ ట్రాప్స్ వచ్చేసి కలర్లు పసుపు, తెలుపు 2 రకాలు తీసుకోవడం జరిగిందండి. ఎప్పుడైనా మనం తీసుకునే ఈ కట్టి పొలాలు మాత్రం కొంచెం సన్నమైనప్పటికీ కొంచెం గట్టివి తీసుకోవాలి. ఎందుకంటే మనకి 4 నుంచి 5 నెలలు మనకు గట్టిగా ఈ పొలంలో నిలబెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఎకరాకి 25 నుంచి 30 ప్లేట్ల చొప్పున అమర్చుకోవడం జరిగింది. మీరు ఎవరైనా ఈ ట్రాప్స్ పెట్టాలనుకుంటే 25కు తగ్గకుండా మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ట్రాప్స్ పెట్టే విధానం కూడా ఇప్పుడు నేను పొలంలో ఏ విధంగా అయితే ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తానో అదే విధంగా మీరు కూడా దాన్ని అవలంబిస్తే ఖచ్చితంగా మీరు తగిన ఫలితాలు తీసుకోగలరు. నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రాప్స్ మీదే మన పైరు మీద ప్రధాన పంట మీద పెట్టడం జరుగుతుంది. మన ఛానల్లో చెప్పే ప్రతి వీడియో కూడా నేను చేస్తూ అవలంబిస్తున్న విషయాలే మీకు క్లియర్ గా వివరిస్తున్నాను. చక్కగా అన్ని కట్టి పొలాలకు మన పసుపు, తెలుపు ప్లేట్స్ ను అమర్చుకోవడం జరిగింది కదా. ఇప్పుడు పని పూర్తి అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఈ ప్రతి ప్లేట్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పే కదా, అంటే ఒక లైన్ వచ్చేసి తెలుపు, ఒక లైన్ వచ్చేసి పసుపు పళ్ళాలు కట్టుకోవడం జరుగుతుంది. దీని ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు తెలుపు పళ్ళాలకు వచ్చేసి నల్లదోమ మనకి క్లియర్ గా కనపడుతుంటుంది. నల్లదోమకి తెలుపు ప్లేట్ వచ్చేసి ఆకర్షణ శక్తి ఎక్కువ కాబట్టి దానికే వచ్చి అంటుకుంటుంది. అదే మనం పచ్చదోమ, తెల్లదోమ వచ్చేసి పసుపు ప్లేట్స్ కు ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఆపోజిట్ డైరెక్షన్ కలర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి వచ్చి అంటుకుంటాయి. దానితో పాటు మనం రెక్కల పురుగులు కూడా వాటి ఆకర్షణ శక్తులు గమనించి ఈ పసుపు, తెలుపు పల్లెలకు కూడా అంటుకోవడం జరుగుతుంది. 2 కలర్ లో ఏ కలర్ అయితే మనకి ఈ చెడు పురుగులకు ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుందో వాటికి వచ్చి అంటుకుంటాయి కాబట్టి మనం అక్కడ నుంచి ఆ వృద్ధి చెందకుండా మన ప్రధాన పంట మీద ఆశించకుండా మనం చాలా ఈజీగా కాపాడుకోగలం. ఈ ట్రాప్ లైట్లు పెట్టినందువల్ల మనకు ఇంకో ఉపయోగం కూడా ఉందండి. ఏంటంటే మనం ఇక్కడ కషాయాలు స్ప్రే కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇది ఒక వరికి మాత్రమే కాదు, మా ఏరియాలో మేము వరేస్తాం కాబట్టి దానికి వాడటం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క కూరగాయ మీద కావచ్చు, లేదా ఆకుకూరల మీద కావచ్చు, లేదా తీగ జాతి మీద కావచ్చు, ప్రతి చోట ఎక్కడైనా పెట్టుకునే అవకాశం ఉంది. దీనిలో నేను ఇంకో విషయం కూడా అవలంబిస్తాను. ప్రతి కట్టి పుల్లకు కూడా మనం నిలువుగా ఉండే కట్టి పుల్లకి అడ్డం ఒక కట్టి పుల్ల కట్టడం జరుగుతుంది. ఈ అడ్డం కట్టిన పుల్ల వల్ల ఉపయోగం ఏంటంటే అంటే పక్షి మనం ఆహారాన్ని సేవించేందుకు ఎక్కువసేపు ఎగురుతూ ఉండలేదు, కానీ ఆ అడ్డపుల్ల కట్టినందువల్ల దాని మీద ఉండి మనం పురుగులను కూడా ఏరుకొని తినేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దీన్నే పక్షి స్థావరాలని కూడా అంటాము. మన ప్రకృతి వ్యవసాయంలో ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇలా ప్రకృతి వ్యవసాయంలో రాజీ లేని సూత్రాలు కానీ అవలంబించగలిగితే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు పని కూడా చాలా సులువుగా ఉంటుంది. పిచ్చుక పందిర్లు కూడా కనీసం ఎకరాకి 8 నుంచి 10 ఉండేటట్టు చూసుకోవాలి. నేను ఎకరాకి ఎన్ని పుల్లలు అయితే పెట్టగలిగానో ప్రతి ఒక్కదానికి కూడా నేను అడ్డపుల్ల కట్టుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు అవకాశం ఉంది కాబట్టి అలా కట్టగలిగాను. ఈ జిగురు ప్లేట్ కొనుగోలు విషయానికి వస్తే కనీసం ఎకరాకి 250 రూపాయలు మాత్రం ఖచ్చితంగా అవుతుందండి. మనకి 5 నుంచి 6 నెలలు పంటకాలం మొత్తం, అది 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, పంటకాలం మొత్తం సరిపోతాయి. వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు ఇలాంటివన్నీ అవలంబించాలి. వ్యవసాయంలో ఏ సలహాలు కావాలన్నా నాకు ఖచ్చితంగా ఫోన్ చేయొచ్చు. వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి రాజీ లేని సూత్రాలన్నీ అవలంబించాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.